25-30 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బీసీలో టన్నెల్ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడంతో దాంట్లో నీరు బురద చేరుకొని ఒక్కసారిగా ప్రాజెక్ట్ కదలడంతో కుప్పగూలిపోయి 8 మందిని ఈరోజు బలి తీసుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా నల్గొండకు 3,60,000 ఎకరాలకు నీళ్ళిచ్చే గ్రావిటీతో నీళ్ళిచ్చే ఎస్ఎల్బీసీ ఎందుకు ఆగిపోయిందో ఎవరు నిర్లక్ష్యంతో హార్డ్లీ 2,000 కోట్లు ఖర్చు పెడితే 3,60,000 ఎకరాలకు నీళ్లు వచ్చేది. కానీ ఇలా కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన మనకు వచ్చిన ఆయకట్టు 50,000 ఎకరాలు కూడా రాలేదు. అధికారిక లెక్కలు చెప్తున్నా నేను. అంటే ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యత వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఈరోజు మనం కల్లారా చూస్తున్నాము. అందుకే శాఖలు చేరబోతున్న యువ ఇంజనీర్లకు ఇక్కడ చేరబోతున్న ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్నామని కాదు, ఇది ఒక భావోద్వేగం అని గుర్తుపెట్టుకోండి. ప్రజల యొక్క సెంటిమెంట్, తెలంగాణ ప్రజలకున్న బిగ్గెస్ట్ సెంటిమెంట్ నీళ్లు. ఈ నీళ్లు అనే పదాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడాలి. ఈ ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలి. ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా సహకరించి ఈరోజు నిజంగా సమయం వచ్చినప్పుడు ఖర్చు పెడతామంటే నీళ్ళకు ఖర్చు పెడతామంటే నిధులకు షార్టేజ్ వచ్చింది. అయినా ఏదో ఒకటి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఎస్ఎల్బీసీ కానీ, కల్వకుర్తి కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, భీమా నెట్టంపాటుతో పాటు సీతారామసాగర్ లాంటి ప్రాజెక్టులు కానీ, సమ్మక్క సారలక్క లాంటి ప్రాజెక్టులు, దేవాదుల ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద పెట్టుకొని పూర్తి చేస్తాము. దీనికి అందరూ సహకరించాల్సిందిగా ఈరోజు ఉద్యోగంలో చేరబోతున్న వాళ్ళందరినీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గతంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఒక 10-15 సంవత్సరాలు, ప్రత్యేక తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం కొట్లాడారు. కానీ మా ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇస్తే వద్దని అశోక్ నగర్ చౌరస్తాలలో విద్యార్థులు ధర్నా చేసే కాడికి వచ్చింది. ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మా ఉద్యోగాలే కాదు, మీకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈరోజు పనిచేసినాము. ఈ 14 నెలల్లో మీకు తెలుసు 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించినము. ప్రైవేట్లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 3 లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు తీసుకొచ్చినాము. యువత యొక్క విద్య, యువత యొక్క ఉద్యోగాలు మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత. అందుకే ఈరోజు ప్రభుత్వం ఉన్న ఖాళీలన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈరోజు గ్రూప్ 1లో కూడా 563 మంది గ్రూప్ 1 ఉద్యోగులకు ఈరోజు నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన పిటిషన్లు హైకోర్టులో వేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నారు. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు నియామకాలు చేపడితే 15 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలు చేపట్టలే. ఆనాడు పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారు. మేము వచ్చిన తర్వాత పకడ్బందీగా 563 గ్రూప్ 1 ఆఫీసర్లను తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని ఉద్యోగాలు ఇవ్వలే. ఇవాళ ఇవ్వడానికి అంత ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోయింది. కేవలం ఒక ఇనెలిజిబుల్ పర్సన్స్ పోయి ఈరోజు అక్కడ కోర్టులో స్టే తీసుకొచ్చి 563 గ్రూప్ 1 ఉద్యోగాలను అడ్డుకుంటారు. దీని వెనకాల రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎవరున్నారో మాకు తెలుసు. తొందరలోనే ఆ సమస్యను కూడా అధిగమిస్తాము. అధిగమించి తొందరలోనే గ్రూప్ 1 నియామకాలను, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని నియామకాలను పూర్తి చేస్తాము. ఈ ప్రభుత్వం మీద సంపూర్ణ విశ్వాసం పెట్టి ముందుకెళ్తున్న యువతకు మరొకసారి అభినందన తెలియజేస్తూ ఈరోజు ఉద్యోగాలలో చేరబోతున్న వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో వాళ్ళ ఆనందం, వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనరు, వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది అని ఏదైతే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉందో అది మాకు సంతృప్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. మా బాధ్యత నెరవేర్చే క్రమంలో మీ ఉద్యోగ నియామక పత్రాలు మీకు ఇంటికి పంపించవచ్చు. కానీ మిమ్మల్ని ఇక్కడ పిలిచి మీ చేతిలో నియామక పత్రాలు పెట్టినప్పుడు మీ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని మేము చూడడం ద్వారా మాకు ఉద్యోగ సంతృప్తి ఉంటుంది. ఈరోజు బాధ్యత తీసుకున్నందుకు మేము మా బాధ్యత నెరవేరుస్తున్నామని ఒక సంతోషాన్ని కలిగే సందర్భం. ఈ సంతోషకరమైన వాతావరణంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. ఈ నూతన ఉద్యోగాలు తెలంగాణ సేవలో కొత్త భావోద్వేగాలు అంటూ
స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చి భవిష్యత్తులో మీరు చీఫ్ ఇంజనీర్లుగా కూడా ఎదుగుతారు